వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్, బదిలీ జీవోలోని సారాంశం. ఆగస్టు 19 నుంచి 31 వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేత. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల బదిలీలకు పచ్చ జెండా. 15 ప్రభుత్వ శాఖల్లో ఆగస్టు 19 నుంచి 31 వరకు నిషేధం ఎత్తివేత. ఉపాధ్యాయులు, వైద్యులకు లేవు ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల. రాష్ట్ర ప్రభుత్వం 15 శాఖల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు పచ్చ జెండా ఊపింది. బదిలీలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని ఆగస్టు 19 నుంచి ఆగస్టు 31 వరకు ఎత్తివేసింది. ఎక్సైజ్ శాఖలో మాత్రం సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు బదిలీలకు వీలు కల్పించింది. సంబంధిత మార్గదర్శకాలతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ శనివారం సాయంత్రం ఉత్తర్వుల్ని జారీ చేశారు. ఇక ఉపాధ్యాయులతో పాటుగా విద్యాశాఖలో ఇతర ఉద్యోగుల్లో బదిలీలు లేవు. వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ, అనుబంధ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర సంక్షేమ శాఖలోనూ బదిలీలకు వీలు కల్పించలేదు. అయితే బదిలీలకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను చూసినట్లయితే 2024 జూలై 31 నాటికి ఒకే చోట 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలి. అన్ని కేడర్ల పోస్టుల్లో చేసిన సర్వీసును పరిగణలోకి తీసుకొని ఎంతకాలం ఒకే ప్రాంతంలో పనిచేశారనే దాన్ని లెక్కించాలి. 5 ఏళ్లు పూర్తి చేయని ఉద్యోగులను కూడా పరిపాలనా అవసరాలు, వ్యక్తిగత కారణాలతో బదిలీ చేయవచ్చు. సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం కొందరు ఉద్యోగులను ఇతర చోట్లకు బదిలీ చేసి మళ్ళీ యథాస్థలాలకు మార్చింది. ఆ ఉత్తర్వులు ఆ బదిలీ అయిన సమయాన్ని ప్రస్తుతం పరిగణలోకి తీసుకోరు. అందులో మానసిక వైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఎక్కడ వారికి వైద్యం అందుబాటులో ఉంటుందో అక్కడికి వారు కోరుకుంటే వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు మించి పనిచేసిన వారికి, అదేవిధంగా 40% మించి అంగవైకల్యం ఉన్న ఉద్యోగులకు ధృవీకరణ పత్రాన్ని కనుక సమర్పించినట్లయితే బదిలీలో వాళ్ళకి ప్రాధాన్యం ఉంటుంది. తొలుత ఐటీడీఏల పరిధిలో, ఏజెన్సీ ప్రాంతాల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, తర్వాత మిగిలిన ప్రాంతాల్లో పోస్టులను భర్తీ చేయాలి. బాగా వెనుకబడిన ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్న ఖాళీలను బదిలీల సమయంలో తొలుత భర్తీ చేయాలి. ఇందుకు ఆయా ప్రభుత్వ శాఖల విభాగాధిపతులు మరియు జిల్లా కలెక్టర్లు అయితే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక గిరిజన ప్రాంతాలకు, ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాలకు బదిలీ చేసే క్రమంలో ఆ ఉద్యోగి వయసు 50 ఏళ్ల కన్నా తక్కువై ఉండాలి. ఐటీడీఏల పరిధిలో పనిచేయకుండా బయటి ప్రాంతాల్లో సుదీర్ఘ సర్వీస్ ఉన్న వారిని ఐటీడీఏ పరిధిలోకి బదిలీ చేయాలి. ఐటీడీఏ ప్రాంతం నుంచి ఒక ఉద్యోగి బదిలీ అయితే ఆ పోస్టులోకి మరొకరు నియామకం జరిగితే తప్ప వారిని ఆ పోస్ట్ నుంచి రిలీవ్ చేయకూడదు. గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ విధంగా జరగకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఇక అందులకు మినహాయింపు అయితే ఈ బదిలీలో ఇవ్వడం జరిగింది. వారు కోరుకుంటే తప్పనిసరిగా బదిలీ చేయాలి. ఉద్యోగి లేక జీవిత భాగస్వామి వారి పేరెంట్స్ కనుక వైద్య అవసరాల రీత్యా కూడా ప్రాధాన్యం ఇస్తారు. క్యాన్సరు, న్యూరో సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ మార్పిడి తదితర కీలక వైద్య అవసరాలు ఎక్కడ ఉన్నట్లయితే అక్కడికి వారిని ఖచ్చితంగా బదిలీ చేయాల్సి ఉంటుంది. వారికి తొలుత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఏ శాఖల్లో బదిలీ ఉంటాయంటే రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, సెర్ప్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి, పౌర సరఫరాల ఉద్యోగులకి, గనులు, భూగర్భ వనరుల శాఖ, దేవాదాయ శాఖ, రవాణా శాఖ, అటవీ, పర్యావరణము మరియు శాస్త్ర సాంకేతిక రంగాలు, పరిశ్రమలు, ఇంధన శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు ఉద్యోగులకి, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ, అదేవిధంగా అన్ని శాఖల్లోని ఇంజనీరింగ్ సిబ్బందికి ఈ శాఖల్లో అన్ని కేడర్లోనూ బదిలీలకు వీలు కల్పించారు. ఎక్సైజ్ శాఖను మాత్రం పునర్వ్యవస్థీకరిస్తున్నటువంటి నేపథ్యంలో వీరితో పాటుగా కాకుండా సెప్టెంబర్ 5 వరకు వీరి యొక్క బదిలీలను వాయిదా వేశారు. సెప్టెంబర్ 5 నుంచి మాత్రము వీరికి ఈ ఒక్కరికి మాత్రమే బదిలీలను చేపడతారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.